బ్రిటన్కు కొత్తగా ముస్లిం యువతి ప్రధానమంత్రి కాబోతున్నారా? ఎప్స్టీన్ ఫైల్స్ దుమారంలో బ్రిటన్ ప్రధానమంత్రి కిర్ స్టార్మర్ కొట్టుకుపోనున్నారా? అకస్మాత్తుగా స్టార్మర్ ప్రధానమంత్రి పదవికి ఎసురు పెట్టడానికి గల కారణాలేంటి? మరి ఎప్స్టీన్ ఫైల్స్ లో ప్రపంచంలోని పలు దేశాలకు చెందిన బిలియనీర్ల పేర్లు తాజాగా వెలుగు చూస్తాయి. ఎప్స్టీన్ నిర్వాకానికి ఒకప్పటి ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ సంసారం కూడా కూలిందే. బిల్ వ్యవహారం వెలుగు చూడగానే ఆయన భార్య మిలిందా బిల్ గేట్స్ కు విడాకులిచ్చారు. ఇక తాజాగా ఎప్స్టీన్ ఫైల్స్ కు బ్రిటన్ ప్రధాని బలి కాబోతున్నాడా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికాలో ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం అంతా ఇంత కాదు. తాజాగా సెకండ్ రౌండ్ ఫైల్స్ లో పలువురు ప్రముఖుల పేర్లు వెలుగు చూశాయి. వారిలో బిల్ క్లింటన్, బిల్ గేట్స్, డొనాల్డ్ ట్రంప్ పేరు కూడా ఉంది. అలాగే బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన సభ్యులకు కూడా ఎప్స్టీన్ ఆయన గర్ల్ ఫ్రెండ్ మాక్స్వెల్ మైనర్ బాలికలను సరఫరా చేశారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇక ఎప్స్టీన్ న్యూయార్క్ జైల్లో విచారణ సందర్భంగా 2019లోనే ఆత్మహత్య చేసుకుంటే ఆయన గర్ల్ ఫ్రెండ్ మాత్రం ఇంకా జైల్లోనే మగ్గుతోంది. జైలు నుంచి విడిపించాలని ఆమె ట్రంప్ ను వేడుకుంటున్నారు. ఇవన్నీ పక్కన పెడితే ఎప్స్టీన్ బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ కు ప్రత్యక్షంగా సంబంధం లేకపోయినా ఆయన మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోంది. ఇక అసలు విషయానికి వస్తే ఎప్స్టీన్ ఫైల్స్ లో బ్రిటన్ లేబర్ పార్టీకి చెందిన పీటర్ మాండెల్సన్ పేరు వెలుగు చూసింది. ఇక బ్రిటన్ ప్రధానమంత్రి మాండెల్సన్ ను అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించడం బ్రిటన్ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. దీంతో స్టార్మర్ ను ఆయన నియామకాన్ని రద్దు చేశారు. అయినా నిరసనలు మాత్రం తగ్గడం లేదు. స్టార్మర్ ను రాజీనామా చేయాలని ఆయన పార్టీకి చెందిన నాయకులు డిమాండ్ చేశారు. నిరసనగా కొంతమంది సభ్యులు రాజీనామా చేసి స్టార్మర్ ను కూడా రాజీనామా చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. ఇక లేబర్ పార్టీలో ఆయనపై ఒత్తిడి మాత్రం పెరుగుతోంది. అంతేకాకుండా స్టార్మర్కు అత్యంత సన్నిహితుడు చీఫ్ ఆఫ్ స్టాఫ్ మోర్గాన్ మెక్స్వీని కూడా మోండెల్సన్ నియామకానికి నిరసనగా రాజీనామా చేసిన తర్వాత ఆయనపై మరింత ఒత్తిడి పెరిగింది. ఇవన్నీ ఇలా ఉంటే ప్రధానమంత్రి కమ్యూనికేషన్ చీఫ్ టీమ్ అల్లెన్ కూడా రాజీనామా చేశారు. దీంతో అధికార లేబర్ పార్టీలో స్టార్మర్ పై రాజీనామా చేయాలన్న డిమాండ్ ఊపందుకుంది. పార్టీలో ఆయనను తప్పించాలని పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతోంది. స్టార్మర్ ను మరింత బలహీనపరచడానికి తెర వెనుక పెద్ద ఎత్తున కుట్ర కూడా జరుగుతోంది. మరి స్టార్మర్ తప్పుకుంటే ఆయన స్థానంలో ఎవరు ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారనే ఊహాగానాలు బ్రిటన్ టాబ్లీడ్ పత్రికల్లో మొదలయ్యాయి. అయితే ఇప్పటి వరకు చూస్తే హోం సెక్రటరీగా ఉన్న ముస్లిం యువతి షబానా మొహమ్మూద్కి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ప్రధానమంత్రి పదవి మొహమ్మూద్కు దక్కితే బ్రిటన్ చరిత్రలో మొట్టమొదటి పాకిస్తాన్ సంతతికి చెందిన యువతికి ప్రధానమంత్రి పదవి దక్కినట్టు అవుతుంది. అది కాకుండా బ్రిటన్ చరిత్రలో ముస్లిం యువతికి ప్రధాని పీఠం కూర్చున్నట్లు అవుతుంది. ఇక షబానా మెహమూద్ విషయానికి వస్తే ఆమె బిర్మింగ్హామ్ లేడీవుడ్ నుంచి 2010 నుండి ఎంపీగా కొనసాగుతున్నారు. లేబర్ పార్టీలో అత్యంత సమర్థవంతమైన నాయకురాలిగా ప్రశంసలు పొందారు. రాజకీయంగా అత్యంత సామర్థ్యం కలిగిన నాయకురాలిగా పేరు సంపాదించుకున్నారు. న్యాయవాద వృత్తిలో ఉన్న ఆమె 2010లోనే ఎంపీగా పార్లమెంట్లో ప్రవేశించారు. లేబర్ పార్టీలో తొలి ముస్లిం ఎంపీగా ఆమె రికార్డుకెక్కారు. పార్టీలో అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రారంభంలోనే షాడో కేబినెట్లో కూడా చోటు సంపాదించుకున్నారు. ఎంపీగా ఆమె పలు హోదాలో పనిచేశారు. షాడో జస్టిస్ సెక్రటరీగా, షాడో ఎడ్యుకేషన్ సెక్రటరీగా మంచి పేరు సంపాదించుకున్నారు. పార్టీలో క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేశారు. గత ఏడాది భారత సంతతికి చెందిన రిషి సునాక్కు చెందిన కన్జర్వేటివ్ పార్టీ ఎన్నికల్లో ఓటమి తర్వాత కొన్ని దశాబ్దాల తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. స్టార్మర్ ఆమెను హోం సెక్రటరీగా అపాయింట్ చేశారు. ఇక ఆమె పోలీసింగ్, జాతీయ భద్రత, ఇమిగ్రేషన్ వ్యవహారాలు చూస్తున్నారు. పాకిస్తాన్ నుండి బర్మింగ్హామ్కు వలస వచ్చిన దంపతులకు ఆమె 1980లో పుట్టారు. తరచు తన ముస్లిం గుర్తింపు గురించి చెబుతుంటారు. తన తల్లిదండ్రులు సాధారణ ఉద్యోగులు. రాజకీయ రంగంలో రావడానికి తన విద్య కూడా బాగా సహకరించిందని ఆమె తరచూ అంటుంటారు. అయితే ఇటీవల కాలంలో ఆమె హోం సెక్రటరీగా ఇతర దేశాల నుంచి వలస వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం ప్రారంభించారు. ప్రతిపక్షాల నుంచి వచ్చిన విమర్శలను ఆమె బలంగా తిప్పికొట్టారు. ఇక బ్రిటన్లో కూడా అక్రమ వలసదారుల బెడద ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది. ఇటీవలే ఆమె హోం వ్యవహారాల కమిటీ ముందు హాజరై బ్రిటన్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం ప్రత్యేక హక్కు కాదని వాదించారు. కాగా బ్రిటన్ పౌరసత్వం కావాలంటే దేశంలో 10 సంవత్సరాలుండాలని ఆమె కొత్త నిబంధన తీసుకొచ్చారు. 5 సంవత్సరాలు చాలా తక్కువని ఆమె వాదించేవారు. కనీసం 10 సంవత్సరాల పాటు బ్రిటన్లో ఉండేవారికి పౌరసత్వం ఇవ్వచ్చు. వారు ప్రభుత్వం నుంచి వచ్చే లబ్ధి పొందొచ్చని అనేవారు. ఇక బ్రిటన్కు అత్యంత విలువైన వారు కావాలి. వారి వల్ల దేశం అభివృద్ధి చెందుతుందన్నారు. ఇతర దేశాల్లో నేరాలు చేసి ఇక్కడికొచ్చి ఆశ్రయం పొందాలనుకుంటే
కుదరదని ఆమె స్పష్టం చేశారు. ఇక ఆమె పోలీస్ విభాగంలో పలు సంస్కరణలు కూడా తీసుకొచ్చారు. ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీని అమల్లోకి తేవాలని ప్రతిపాదించారు. దీనివల్ల నేరాలను అదుపులోకి తేవచ్చని ఆమె అనేవారు. అయితే వలసవాదులపై కఠిన చర్యలు తీసుకున్న వారిలో ఇంతకుముందు కన్జర్వేటివ్ పార్టీకి చెందిన హోం సెక్రటరీలున్నారు. ఇండియా నుంచి వలస వచ్చిన ప్రీతి పటేల్ కానీ, సువేలా బ్రావెర్మన్ కానియండి, వారు కూడా వలసవాదులపై కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. ఇక ప్రీతి పటేల్ విషయానికి వస్తే బ్రిటన్కు అక్రమంగా బోట్ల ద్వారా వచ్చేవారిని అదే బోటులో రువాండాకు పంపించేవారు. అలాగే సువేల్లా బ్రేవర్మన్ కూడా రిషి సునాక్ కేబినెట్లో ఉన్నారు. ఆమె విద్యార్థులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్లపై విరుచుకుపడ్డారు. గ్రాడ్యుయేషన్ పూర్తయి వీసా గడువు ముగిసినా ఇంకా దేశంలో తిష్టా వేయడంతో వారిని బలవంతంగా దేశం నుంచి తరలించారు. ఇక ఎప్స్టీన్ ఫైల్స్ దుమారం రేగడం, ఆ ఫైల్స్లో పేరున్న మాండెల్సన్ను అమెరికాలో బ్రిటన్ రాయబారిగా నియమించడం లేబర్ పార్టీలో ప్రకంపనలు సృష్టించింది. ఆయన పార్టీకి చెందిన సీనియర్ నాయకులు స్టార్మర్ను రాజీనామా చేయాలని ఒత్తిడి పెంచుతున్నారు. లేబర్ పార్టీ సభ్యులతో ఆయన సోమవారం రాత్రి సమావేశమయ్యారు. కష్టకాలంలో తనకు అండగా ఉండాలని కోరారు. ఎంతో కష్టపడి సుదీర్ఘకాలం పోరాటం తర్వాత లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. బ్రిటన్ను ఆర్థికంగా గట్టెక్కించే వరకు తాను పదవి నుంచి దిగనని స్పష్టం చేశారు. తాను సాధించాలనుకున్న లక్ష్యం పూర్తి చేసే వరకు, దేశం పట్ల తన బాధ్యత పూర్తిగా నెరవేర్చే వరకు పదవి నుంచి దిగనని వాదించారు. తాను ప్రధాని పదవి నుంచి దిగితే దేశం చిక్కుల్లో పడుతుందని, సంక్షోభంలో కూరుకుపోతుందని హెచ్చరించారు. లేబర్ పార్టీ నుంచి మద్దతు కూడగట్టుకోవడానికి తన వంతు ప్రయత్నం చేశారు. అయితే రాజీనామా చేసిన లేబర్ పార్టీకి చెందిన నాయకులు మాత్రం స్టార్మర్ ప్రధానిగా బ్రిటన్ రూపురేఖలు మారుస్తానని గొప్పలు చెప్పాడు. ఇప్పటికి చాలా తప్పులు చేశాడు, ప్రజలు చులకన అవుతున్నాం, ఆయన నమ్ముకుంటే పార్టీ పూర్తిగా మునిగిపోయిందని, అందుకే వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అయితే బ్రిటన్లో ఇటు లేబర్ పార్టీ కానీ అటు కన్జర్వేటివ్ పార్టీ కానీ ప్రధానులుగా ఉన్నవారు పూర్తి టర్మ్ పనిచేసిన దాఖలాలు కనిపించడం లేదు. కన్జర్వేటివ్ పార్టీ రూట్లోనే లేబర్ పార్టీ పనిచేయడం విచారకరమంటున్నారు రాజకీయ పరిశీలకులు.